సో అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. ఈరోజు విషయం ఏంటంటే మాట్లాడుకునే విషయం ఏంటంటే సో భూములు కబ్జా సంబంధం నాకు లేదు. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటున్నావు. ఎవడైనా దొంగ దొంగ అని ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు ముందర ఉండి వెనకల ఉండి ముందర వాళ్ళతో 1 మొత్తం నేను పట్టాలు నా ప్రభుత్వం వస్తే పంచుతా అన్నావు. ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేసినావు? 5 ఏళ్ళు ఆ భూమి ఉంటుంది కదా, 5 ఏళ్ళు పంచని అతనివి. నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యే అయితే పంచుతావని గ్యారంటీ ఏంటి? ఇంకొకటి ఏంటంటే అది 1B పట్టా వచ్చినది, అది మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పట్టా వచ్చింది, మీకు తెలియకోకుండా ఉండవు. సో మీ అనుచరులే ఇవి కబ్జా చేశారు 5 మంది, 19 ఎకరాల 24 సెంట్లు. అలాంటప్పుడు నాకు సంబంధం లేదు అంటే, అవును నువ్వు వెనక డైరెక్షన్ ఇచ్చిండొచ్చు కదా, నీ పేరు లేకోకుండా. ప్రతి చోట నీ పేరు ఎందుకు వస్తుందంటే మీ పాలనలో మీకు తెలియకోకుండా ఎవరు కబ్జా చేయరు. సో మీ పాలనలో కబ్జాకి ఈ సంబంధించిన ఆర్డీఓలు కానీ ఎవరైనా సంథింగ్ ఏదైనా సరే సహకరించినారు కదా, ఎంఆర్ఓలు కానీ అధికారులు కానీ సహకరించింది 1B పట్టా ఎట్లా అవుతుంది? మొత్తం అన్ని మీరే చేసి ఇప్పుడు మాకు సంబంధం లేదు అని మీడియా వచ్చే కథనాలు తప్పని ముందుగా మీరు ఎంత చెప్పుకున్నా మొత్తుకున్నా జనాలకి ఒకటే తెలుసు, కబ్జాలు మీరు చేసినారు అని. అది మీ ప్రభుత్వంలోనే అయింది అంటే దేవుడు మాన్యాలు కూడా మీరు వదలలేదని ప్రజలకు బాగా అర్థమవుతుంది. ప్రజలు కూడా తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా ఇది కుదరని పని. అది మీ ప్రభుత్వంలోనే కబ్జా అయింది కాబట్టి అది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. మీరు ఎంత మొత్తుకున్నా వేస్ట్ నాకు తెలిసి.